వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. మర్రిపాడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ గోపీనాథ్ ఆధ్వర్యంలో 14 సంవత్సరాల బాలికలకు గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణ కోసం హెచ్పివి టీకాలు వేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఎస్కేబి బిజాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్లు బాలికలకు తల్లిదండ్రులకు హెచ్పివి టీకా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో హంపి పీఠాధిపతి గోవిందానంద సరస్వతి స్వామీజీకి ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వర్లు స్వాగతం పలికారు. స్వామీజీకి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి స్వామి అమ్మవార్ల అభిషేకము, దర్శనము, వేద ఆశీర్వచనము చేయించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గురుకుల్ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ పాల్గొన్నారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సీఎం చంద్రబాబును విమర్శించే స్థాయికి ఎదగలేదని మండల టీడీపీ కన్వీనర్ ఎల్లనాగయ్య, నాయకులు శ్రీనివాసులు యాదవ్, ఆనంద్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. బుగ్గన కుటుంబం 75% ఆస్తులను ప్రజలకు దానం చేస్తుందన్న ప్రకటనను వారు విడ్డూరమని కొట్టిపారేశారు. మంత్రిగా పనిచేసినప్పుడు తన సొంత ఆస్తుల్లో ఎంత భాగాన్ని పేదలకు దానం చేశారో బుగ్గన వివరించాలని వారు డిమాండ్ చేశారు. విజయవాడలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పారిశుద్ధ్య కార్మికులు తమ జీతాల కోసం నిరసన చేపట్టారు. నెలలుగా వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఉగాది నాటికి జీతాలు చెల్లించి తమ కుటుంబ సమస్యలను తీర్చాలని వారు కోరుతున్నారు. జీతాల గురించి అడిగితే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని యాజమాన్యం బెదిరిస్తుందని కార్మికులు ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. తణుకు పట్టణంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి కారుమూరి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాట తప్పని మడమ తిప్పని నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. మైలవరం, రెడ్డిగూడెం, జీ కొండూరు ప్రాంతాల్లో పేకాట, కోడి పందాలు, ఇతర జూదా క్రీడలు నిర్వహిస్తే సహించేది లేదని సీఐ కిషోర్ బాబు హెచ్చరించారు. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు రోడ్డు ప్రయాణంలో జాగ్రత్తలు పాటించాలని, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే కేసులు నమోదు చేసి హెల్మెట్ పెట్టుకునే వరకు వాహనాలు ఆపివేస్తామని తెలిపారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని గ్రానైట్ క్వారీల ప్రాంతంలో రాష్ట్ర మైనింగ్ బృందం స్థానిక ఎమ్మెల్యే విజయ్ కుమార్ తో కలిసి పర్యటించింది. ఇటీవల అక్రమాలు జరిగాయని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మైనింగ్ బృందం అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టింది. విచారణ అనంతరం నివేదిక ఉన్నత అధికారులకు సమర్పిస్తామని బృందం వెల్లడించింది. అనంతరం ఎమ్మెల్యే విజయ్ కుమార్ బృందంతో స్థానిక పరిస్థితులపై చర్చించారు. ఇరాన్, అమెరికా యుద్ధం పేరుతో వనామీ ధరలను భారీగా తగ్గించి ఆక్వా రైతులను నష్టపరుస్తున్నారని కోనసీమ ఆక్వా రైతు పరిరక్షణ సమితి అధ్యక్షుడు చవటపల్లి నాగభూషణం అమలాపురంలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రైతులు టన్నుకు సుమారు 40,000 రూపాయల వరకు నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే జోక్యం చేసుకుని ఆక్వా ఉత్పత్తులకు మద్దతు ధర ప్రకటించి తమను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల వైసీపీ కన్వీనర్ మరడా వెంకట మంగారావు పార్టీ జెండాను ఎగురవేసి కేక్ కట్ చేసి సంబరాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు డాక్టర్ బాలకృష్ణ, రాంబాబు, గ్రామ పార్టీ అధ్యక్షులు రంగు వెంకటేశ్వరరావుతో పాటు పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సబ్జాపాడు గ్రామం వెళ్లే మార్గంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ హైవేపై అతివేగంగా వచ్చే వాహనాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని, మూల మలుపు వద్ద అక్రమ కట్టడాలు ఉండడం వల్ల రహదారి సరిగా కనిపించకపోవడమే దీనికి కారణమని వారు తెలిపారు. అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.